ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. షలోం. దేవుడి కృపను బట్టి మీరందరూ కూడా సుఖముగాను సౌఖ్యముగాను మీ కుటుంబాలతో ఆనందంగాను ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా దేవాతి దేవుడు తన యొక్క స్వరాన్ని విప్పుతూ మాట్లాడుతున్నారు. ఆ మాటల ద్వారా మీరు బలపడుతున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా ఈ వాక్యాన్ని మీకు వీలైతే షేర్ చేయండి, రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులు అవ్వండి, లైక్ చేయండి, మీ యొక్క స్టేటస్లో కూడా పెట్టుకోండి. అనేకులు కూడా వాక్యం విని బలపడి ఆత్మీయంగా ఎదిగిటకు సహాయంగా ఉంటుంది. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. మాథ్యూ చాప్టర్ 14 verse 31. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. You of little faith, he said, why did you doubt? ఈ మాటలు చెప్తుంది ఎవరితోని, ఎవరు చెప్పారు అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయాన తన ప్రియ శిష్యుడైన లేదా ప్రధాన శిష్యుడైన పేతురుతో చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారు వెమ్మటి, అనగా దాదాపు ఒక 2 years 2.5 years నుంచి యేసుక్రీస్తు వారు వెమ్మటి తిరుగుతున్న అతనిలో విశ్వాసం ఎలా ఉందటండి? అల్పంగానే ఉంది. చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ అంతగా విశ్వాసం ఉండదు. మేము పుట్టుక నుంచి క్రైస్తవులం అండి, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు, మేము చాలా రోజుల నుంచి క్రైస్తవులం అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ దే హ్యావ్ లిటిల్ ఫైత్, వాళ్ళకి కొంచెమే విశ్వాసం ఉంటుందట. అందుకే ఆ విశ్వాసం వాళ్ళు నమ్మడానికి సరిపోదు. అంటే వారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పినా, నేను చూడొచ్చాలమ్మా, ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నాం, మా జీవితంలో చేయండి, మీ జీవితంలో చేస్తారా, అప్పుడు చేయండి, ఇప్పుడు చేస్తారా అన్నట్టు బహుశా వారి మాటలు ఉండొచ్చు. అది వారు తప్పు కాదు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఏంటిదట, అది అల్ప విశ్వాసం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డూ యూ హ్యావ్ దట్ లిటిల్ ఫెయిత్? నీకు కూడా అల్ప విశ్వాసం ఉందా? నీకు అల్ప విశ్వాసం ఉందని ఎట్లని నాకు తెలిసేది అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, నీలో డౌట్ ఉంటే, దేవుడి కార్యాల మీద డౌట్ ఉంటే, దేవుడు చేయగలడా అనే సందేహం ఉంటే, దేవుడి ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతాయా, ఇది నిజమేనా అనే ఆలోచన నీలో ఉంటే, నీలో విశ్వాసం తక్కువగా ఉంది. దాన్ని కొంచెం పెంచుకో, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకో. ఎందుకంటే నీ అల్ప విశ్వాసము నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయకుండా ఆపగలదు. కాబట్టి ఉదయకాలను దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా చెప్తా ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఈ యొక్క పేతురు ఏ విషయంలో సందేహపడ్డాడు అంటే, యేసుక్రీస్తు వారు నీటి మీద నడవయ్యా అంటే నడవడానికి ప్రారంభించాడు, కానీ మధ్యలో మునిగిపోయాడట. ఎందుకు? తాను గాలిని చూసి భయపడి ఏమయ్యాడట, మునిగిపోవడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నంతసేపు విశ్వాసం ఉంటుంది, ప్రభు వైపు చూస్తున్నంతసేపు మనలో శక్తి ఉంటుంది, దేవుని బైబుల్ చదువుతున్నంతసేపు, ప్రార్థన చేస్తున్నంతసేపు, ఆత్మీయంగా జీవిస్తున్నంతసేపు మనకు ఏ భయం ఉండదు, ఏ కలవరం ఉండదు, ఏ డౌట్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆయనలోంచి ప్రక్కకి వెళ్తామో, ఈ లోకంలో కలిసిపోతామో, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? అల్ప విశ్వాసం స్టార్ట్ అవుతుంది కదా. ఈరోజు నువ్వు అల్ప విశ్వాసంలో ఉంటే మరలా విశ్వాసంలోకి రా. ఒక ట్రైన్కి వెనక బోగీలన్నీ ఉంటాయండి. ఆ ఇంజన్కి బోగీలు ఉన్నప్పుడు అది కరెక్ట్గానే వెళ్తుంది, మంచి ట్రాక్ మీద వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ బోగీలు ఆ ట్రైన్కి విడిపోతే అది కరెక్ట్గా వెళ్ళలేదు, గమ్యం చేరలేదు, ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. ఒక 100 పట్టాలు వచ్చాయి, ఒక డైరెక్షన్స్ వచ్చాయి అనుకోండి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో దానికి అర్థం కాదు, ఎటు వెళ్తుందో కూడా తెలియదు. సో వితౌట్ గాడ్ వీ హ్యావ్ డౌట్స్. దేవుడు లేకపోతే మనలో డౌట్స్ వస్తాయి. దేవుడి పైన విశ్వాసం లేకపోతే మనలో భయం ఉంటుంది, కలవరం ఉంటుంది. ఈరోజు నీ భయానికి, నీ కలవరానికి, నీలో ఉన్న సందేహాలకు కారణం నీలో విశ్వాసం అల్పంగా ఉంది. ఆ విశ్వాసాన్ని పెంచుకోమంటున్నాడు, తద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడ వందనాలు. ఇంతవరకు కూడా తండ్రి, మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు.
అల్ప విశ్వాసంతో బిడ్డలు ఉన్నారేమో, విశ్వాసంలో ఎదగడానికి, మీ పైన సందేహపడకుండా జీవించడానికి మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. శక్తితో బలంతో అని నింపండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో కలవరాలు లేకుండా కృప చూపించండి. అయినా ఈ రోజున ప్రాముఖ్యంగా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, వాటిని కూడా ఆశీర్వదించండి నాయన. క్షేమమును రక్షణను ప్రతి బిడ్డకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయినా మీ కృపను బట్టి ఈ రోజంతా ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకునే ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించుగాక.